హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పైథాన్కి సపోర్ట్ చేసే పాండాస్ అనే ఒక లైబ్రరీ గురించి తెలుసుకుందామండి. ఈ లైబ్రరీ డేటా అనాలిసిస్కి బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఈ ఈ పాండాస్ని యూజ్ చేయడం వల్ల మనకి డేటా ఏదైతే ఉందో అది ఒక అరే కింద కాదు, ఒక లిస్ట్ కింద కాదు, మనకి ఒక టేబులర్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట అండి. అంటే మామూలుగా మనం లిస్ట్ని ప్రింట్ చేస్తే ఎదర్ అరే కిందన్నా చూపిస్తుంది, లేదా ఒక లిస్ట్ కింద చూపిస్తుంది కదండి. అయితే ఇది మాత్రం ఈ పాండాస్ని యూజ్ చేస్తే మనం డేటాని మనం ఎక్సెల్లో ఎలా చూస్తామో సేమ్ అలాగే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఒక టేబులర్ ఫార్మాట్ లాగా క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట అండి. సో అది అయితే ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయండి. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ నేను తీసుకుని దాంట్లో ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి మీకు. ఓకే అండి. సో ఫస్ట్ నేను ఇందులో సిరీస్ని డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు పాండాస్లో అనేది ఒక బేసిక్ ఆపరేషన్ అండి ఇది ఈ పాండాస్ లైబ్రరీలో. ఓకే, ఆ ఆపరేషన్ని ఫస్ట్ మీకు చూపిస్తానండి. సో దాని తర్వాత నెక్స్ట్ మనం కొంచెంగా ప్రతి ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో పాండాస్లో అవన్నీ కూడా తెలుసుకుందాం అండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఈ పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? సింపుల్ అండి. ఫస్ట్ క్వశ్చన్, పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూసారా? సింపుల్గా మనం పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అని జూపిటర్లో ఇదే కమాండ్ జూపిటర్లో కొట్టినా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదే కమాండ్ ఓకే మన టెర్మినల్లో కొట్టినా కూడా, టెర్మినల్లో ఉంటుంది కదండి మనకి, ఆ టెర్మినల్లో కూడా టైప్ చేసినా కూడా మనకి ఈజీగా ఇన్స్టాల్ అయిపోద్దండి. ఓకే, సో చాలా ఈజీ అనండి. మీకు అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో విండోస్లో కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అలాగే మన లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి నేను. ఓకే అండి. సో మనకు వస్తే నేను ఆల్రెడీ పాండాస్ని ఇన్స్టాల్ చేసి పెట్టేశానండి. సో కాబట్టి నేను ఇంక ఇన్స్టాల్ చేయను, నేను ఇంపోర్ట్ చేసుకుంటానండి. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ కింద ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి. ఓకే, అలాగే నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కడైనా మనం అరేస్ క్రియేట్ చేయాలన్నా, లిస్ట్ క్రియేట్ చేయాలన్నా సరే మనకి అది కావాలి కదండి. అందుకనే ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అనేది రెండు లైబ్రరీలని నేను క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఒక లిస్ట్ తీసుకుంటానండి. ఆ లిస్ట్ని సిరీస్లో ఎలాగా కన్వర్ట్ చేయొచ్చు, అసలు సిరీస్ ఏంటి, డేటా ఫ్రేమ్ ఏంటి, ఈ రెండు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సిరీస్ అంటే ఏంటంటే ఒక సింగిల్ కాలం డేటా అండి. సిరీస్ అనేది ఒక సింగిల్ కాలం డేటా ఉంటే దాన్ని సిరీస్ అంటారండి. అదే మల్టిపుల్ కాలం డేటా ఉందనుకోండి దాన్ని డేటా ఫ్రేమ్స్ అంటారనమాట అండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను సింగిల్ కాలమ్స్తో మనకి లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మల్టిపుల్ కాలమ్స్తో డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సిరీస్ డేటా ఫ్రేమ్స్. సో ఫస్ట్ సిరీస్ గురించి మాట్లాడదామండి, తర్వాత డేటా ఫ్రేమ్స్ గురించి మాట్లాడదామండి. ఓకే అండి. సో సిరీస్లో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తీసుకుంటానండి, ఒక శాంపిల్ లిస్టు. ఓకే, డేటా 1 అంటున్నాను, డేటా 1 ఈక్వల్ టు ఇంకా వాడదామండి, అందుకని డేటా 1 అన్నాను. సో ఒక లిస్ట్ తీసుకుంటున్నానండి, ఇందులో 1 2 3 4 5 ఓకే 5 నెంబర్స్ తీసుకున్నానండి. దీన్ని మనం పాండాస్లో కన్వర్ట్ చేయాలంటే మీకు గుర్తుందో లేదో, నంపైలో మనం చేస్తున్నప్పుడు ఏం చేసాము, ఒక లిస్ట్ తీసుకుని నంపైలో కన్వర్ట్ చేసాం కదండి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఒక లిస్ట్ని తీసుకుని మనం దాన్ని పాండాస్ సిరీస్లోకి కన్వర్ట్ చేయాలండి. ఎలా కన్వర్ట్ చేయాలంటే అండి, సిరీస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానండి నేను. సో పీడీ డాట్ సిరీస్ అండి, క్యాపిటల్ ఎస్ అండి, సిరీస్ అని చెప్పి మనకి ఏదైతే ఆ డేటా 1 ఉందో పైన ఆ డేటా 1 ఇక్కడ పాస్ చేసామనుకోండి, ఓకే మనకి పాండాస్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సిరీస్లోకి, పాండాస్ సిరీస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దామండి. సో మీకు ఎలా కనబడుతుందో మీకు అర్థమవుతుంది. సో మీకు ఇందాక చెప్పాను కదండి, అదిగోండి చూసారా, ఒక కాలమ్స్ కింద కనబడింది 1 2
3 4 5 ఇవన్నీ ఇండెక్స్ నెంబర్స్ అనమాట అండి. ఇవన్నీ ఇండెక్స్ నెంబర్స్. సో ఇండెక్స్ నెంబర్స్తో మనకి అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి ఒక ట్యాబ్లర్ ఫార్మాట్ లాగా వచ్చేసిందని చూసారండి. సో ఇలాగా మనం ఒక లిస్ట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ లిస్ట్కి ఈ ఇండెక్స్ నెంబర్లు ఉన్నాయి కదండి, ఇవి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎలా చేంజ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఇదే నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నానండి. మీకు కాపీ చేసి ఓకే నెంబర్స్ మారుస్తాను. 6 7 8 9 ఓకే 5 అని పెట్టానండి. ఇక్కడ డేటా 1 పెట్టాను కదా, డేటా 2 కింద కన్వర్ట్ చేస్తాను. సో సిరీస్ సేమ్ ఇది ఇలాగే పెడుతున్నానండి. సిరీస్ని నేమ్ మారుస్తాను. సిరీస్ 1 అని మారుస్తున్నాను. ఇది కూడా 1 అని మారుస్తానండి. ఇక్కడ డేటా 2 అని అవ్వాలి, ఎందుకంటే మనం పైన డేటా 2 అని పెట్టాము. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, మనకి ఏమైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ వర్డ్స్ని ఇక్కడ ఇండెక్స్ అని పెట్టి ఈక్వల్ టు పెట్టి అలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చండి. ఒకటో మెథడ్. రెండో మెథడ్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ మెథడ్ మనం ఇది చేద్దామండి అండి. సో నేను 5 నెంబర్స్ ఉన్నాయి కదండి, 5 నెంబర్స్కి 5 ఇండెక్స్కి పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఏం పెడదాం అనుకుంటున్నానంటే ఏ ఓకే బి సి డి ఓకే ఇలా పెడదాం. 5 నెంబర్స్కి 5 ఆల్ఫాబెట్స్ ఇండెక్స్ కింద పెట్టానండి. పైన మనం ఏం చేస్తాము, ఇండెక్స్ నెంబర్స్ 0 1 2 3 4 వచ్చిందండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ 0 1 2 3 4 ప్లేస్లో ఏ అంటే 6, బి అంటే 7, జి అంటే అలా ఇండెక్స్ నెంబర్ కింద నేను చేంజ్ చేస్తానండి. చూడండి ఎలా చేంజ్ చేస్తానో. ఇక్కడ జస్ట్ కామా పెడితే మనకి ఇక్కడ యాట్రిబ్యూట్ ఉందండి. మీరు కావాలి అని అనుకుంటే యాట్రిబ్యూట్ని చూడండి ఇలా ట్యాబ్ క్లిక్ చేస్తే వస్తుంది ఇండెక్స్. ఓకే ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం పైన ఇండెక్స్ అని రాసాం కదండి, ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ అంటే ఇండెక్స్ లిస్ట్ మన దేని దానికి అనమాట. ఓకే సో ఇప్పుడు ఎంటర్ చేస్తాను. చూసారా మనకి ఇండెక్స్ ఇవన్నీ కూడా ఏ బి సి డి ఈ అలా ప్రతి ఒక్క దాని నెంబర్ వెనకాల ఎదురుగా ఇండెక్స్ నెంబరు మనం ఏదైతే ఇచ్చామో అలా చేంజ్ అయిపోయింది. సో ఇలా చేసుకోవచ్చు అండి ఒక వే. లేదంటే ఇంకో వే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట అండి. మనం ఇక్కడ చూడండి ఇది కాపీ చేస్తాను, అది కట్ చేయొద్దు. కాపీ చేసి ఇక్కడ చూడండి ఇండెక్స్ అనే ప్లేస్ బదులు ఇక్కడే ఇచ్చేసాం అనుకోండి, సేమ్ రిజల్ట్ మళ్ళీ కూడా అదే రిజల్ట్ వచ్చింది. సో ఇలాగా మనం మన దగ్గర ఉన్న డేటాకి మనకు నచ్చిన ఇండెక్స్ నేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలాగే సెకండ్ ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఒక లిస్ట్ చెప్పాను. ఆ లిస్ట్కి ఇండెక్స్ నేమ్స్ మనకు నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు అని అంటున్నాను అనమాట. ఓకే మూడోది ఒకటి ఉందండి, డిక్షనరీ అని. సో ఒకవేళ లిస్ట్ కానీ మనకు డిక్షనరీ లాగా వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఈ సిరీస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఒక డేటా తీసుకుందామండి, డేటా 3. ఓకే డేటా 3 ఈక్వల్ టు డిక్షనరీ కింద మనం ఎంటర్ చేద్దాము. ఓకే సో డిక్షనరీ కింద ఎంటర్ చేస్తున్నాను. ఏ ఓకే 10 అన్నానండి, బి 20, సి 30, డి 40, ఈ 50. ఇలా 5 నెంబర్స్ ఇచ్చానండి నేను. ఈ 5 నెంబర్స్ కూడా మనకి డిక్షనరీలో ఉన్నాయన్నమాట. సో ముందు మనం ఏం చేయాలంటే ఈ డిక్షనరీని సిరీస్లోకి కన్వర్ట్ చేయాలండి. సిరీస్లో కన్వర్ట్ చేసి అప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. చూడండి సిరీస్ ఆల్రెడీ 1 వాడాం కదండి, సిరీస్ 2 ఈక్వల్ టు pd డాట్ సిరీస్ అని చెప్పి డేటా 3 పాస్ చేయాలి. డేటా 3ని పాస్ చేసి ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ సిరీస్ 2 ప్రింట్ చేస్తే మనం చూసారండి డిక్షనరీ అంతా కూడా మనకు ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో మనకి వచ్చేసింది అనమాట సిరీస్ కింద.
ఓకే. సో ఇక్కడ మనం సిరీస్ కింద ఎటువంటి లిస్ట్ ఉన్నా కూడా మనకి సిరీస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, సింగిల్ కాలం డేటాని. ఓకే అండి. సో అలాగే మల్టిపుల్ కాలం డేటా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా సింగిల్ కాలం గురించి మాట్లాడుకున్నాం. సో ఇదే సినారియోస్ సేమ్ మల్టిపుల్ కాలం డేటాస్ ఉంటే మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటానండి. ఆ లిస్ట్లో కూడా ఒక లిస్ట్ ఇస్తాను అనమాట. అంటే మల్టిపుల్ కాలమ్స్ కదా, మనకి 2 కాలమ్స్ ఇస్తాను అనమాట. అంటే ఓకే, లిస్ట్లో లిస్ట్ అనమాట. ఓకే. సో డేటా 3 వాడాము, డేటా 4 వాడుతున్నాను. డేటా 4 ఈక్వల్ టు ఓకే, లిస్ట్లో లిస్ట్ అన్నాను కదండి. సో లిస్ట్లో లిస్ట్ ఏంటండి, మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకే, 2 కాలమ్స్ కింద ఇద్దామండి. ఒక ఐడి, ఇంకోటి నేము. ఓకే, ఐడి నేము 2 ఇద్దాము. సో ఐడి అంటే 1, నేమ్ వచ్చి సురేష్. ఓకే. సో ఒక డేటా ఇది. సో రెండో డేటా ఇద్దాను. ఓకే, 2 ఐడి 2. ఓకే, ఐడి 2, నేమ్ వచ్చి రమేష్. సో మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నానండి. ఐడి 3, నేమ్ వచ్చి మహేష్. ఇలాగా 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో 2 కాలమ్స్ ఉన్నాయి అంటే ఒక ఐడి ఉంది, ఒక నేమ్ ఉంది. సో ఈ రెండిటికి కూడా మనం కాలమ్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి. సో ఎలా పెట్టుకోవచ్చు అంటే అండి, ఇక్కడ 2 విధాలుగా పెట్టుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనం పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని ఒకటి ఉంది ఫంక్షను. సో ఫస్ట్ దీన్ని ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ డిఎఫ్ డేటా ఫ్రేమ్ అండి. డేటా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ముందు దీన్ని డేటా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేయాలండి. కన్వర్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. సో పీడీ డాట్ ఓకే డేటా ఫ్రేమ్ అంటే క్యాపిటల్ డి డేటా, క్యాపిటల్ ఎఫ్ ఫ్రేమ్. ఓకే. సో ఇలాగా ఇది రాసిన తర్వాత దీంట్లో మనం ఏదైతే మనం పైన లిస్ట్ ఇచ్చామో ఆ లిస్ట్ని ఇందులో పాస్ చేయాలన్నమాట అండి. పాస్ చేసి ప్రింట్ చేయాలి. సో ప్రింట్ డిఎఫ్. ఓకే. సో ప్రింట్ చేస్తే అలా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసారా మనకి కాలం నెంబర్స్ 0, 1 అని వచ్చినాయి. 2 కాలమ్స్ అండి, 0, 1 అని వచ్చినాయి. సో మనం కాలం నేమ్స్ మనకు నచ్చిన కాలం నేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలా పెట్టుకోవచ్చు అని అంటే ఒక రకంగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకో రకంగా కూడా ఉంది, చూపిస్తాను. సో కాలమ్స్ ఈక్వల్ టు ఓకే, ఇందులో మనం లిస్ట్ పాస్ చేయాలి. లిస్ట్ ఏంటి, ఒకటి ఐడి అనుకున్నాం. ఓకే, రెండోది నేమ్ అనుకున్నాం అండి. సో నేము, ఐడి. సో ఈ రెండు ఇలా పాస్ చేస్తే చూసారా కాలం నేమ్స్ 2 కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. అలా కాకుండా పైన కూడా మనం ఇక్కడ కావాలనుకుంటే సేమ్ మనం ఒక కాలం ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి COM అని ఈక్వల్ టు అని ఇచ్చి ఈ లిస్ట్ ఏదైతే ఉందో అక్కడ పాస్ చేసి ఓకేనే. సో ఈ నేమ్ని మనం ఇక్కడ పాస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సేమ్ రిజల్ట్ మళ్ళీ వస్తాయన్నమాట. సో ఇలాగా డేటా ఫ్రేమ్ని మల్టిపుల్ కాలమ్స్తో మనం కాలం నేమ్స్ని మార్చుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలాగే అంతేకాకుండా ఈ డేటా ఫ్రేము ఒకవేళ డిక్షనరీలో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా మనం డేటా ఫ్రేమ్ని మార్చుకోవచ్చు. సో ఎలా మార్చుకోవచ్చో కూడా అది కూడా చూపిస్తాను. డేటా 5 అని తీసుకుంటున్నానండి. డేటా 5 ఈక్వల్ టు ఒక డేటా తీసుకుందాము. డిక్షనరీ అంటే మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఓకే. సో ఇందులో డిక్షనరీ తీసుకుంటున్నానండి. డిక్షనరీలో ఏంటంటే ఒక ఐడి తీసుకుంటాను, అలాగే ఒక లిస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఇంకొక నేమ్ తీసుకుంటాను, ఒక లిస్ట్ తీసుకుంటాను. సో అలాగా మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుంటాను అనమాట అండి. చూడండి ఇక్కడ. సో ఐడి తర్వాత కోలన్ లిస్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం ఐడీస్ పెట్టుకోవాలి, కానీ నేను ఏం చేస్తానంటే అండి, నేమ్ ఐడీస్ బదులు మనం ఏం చేద్దామంటే అండి ABCD పెడదామండి. ఓకే అండి. సో మనకి క్లారిటీ తెలియడం కోసం ఓకే BC. ఓకే. సో 3 తీసుకున్నానండి, 3 తీసుకున్నాను అంతే, ఎక్కువ తీసుకోలేదు. ఓకే. సో నెక్స్ట్ నేమ్. సో నేమ్ అనే ఒక తీసుకున్నానండి, అదే నేమ్ అనే కాలం నేమ్ తీసుకున్నాను. సో దాన్ని కూడా ఎలా చేయొచ్చు అని అంటే ఓకే నేమ్ అనే కాలం నేమ్లో ఓకే లిస్ట్ తీసుకుని
సురేష్, ఓకే, రమేష్, గణేష్. ఓకే, 3 తీసుకున్నాను కాబట్టి అక్కడ కూడా 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ డేటాని మనం డేటా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేయాలండి. కన్వర్ట్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. డిఎఫ్ ఆల్రెడీ వాడాము. df1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, pd డాట్ డేటా ఫ్రేమ్, ఓకే, డేటా 5. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ డేటా తీసుకుంటున్నాము. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ కాలమ్ నేమ్స్ అక్కడ ఇచ్చేసాము. సో కాబట్టి డేటా 5 అని ఒకటే తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మనం ఇండెక్సింగ్ అవన్నీ ఏం చేయక్కర్లేదు. ఓకే, ఇండెక్సింగ్ అంటే కాలమ్ నేమ్స్ ఏం పెట్టక్కర్లేదు. ఆల్రెడీ మనకి డిక్షనరీలో కాలమ్ నేమ్స్ ఇచ్చేసాం మనం. ఓకే, చూడండి ఇప్పుడు. సో ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ df1 అండి. చూసారా, ABC ఇదిగోండి. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ నెంబర్లు ఉన్నాయి చూసారా, 0, 1, 2. ఓకే, కావాలంటే ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఏం లేదు, సింపుల్ ఇక్కడ కామా పెట్టి, ఓకే, ఇండెక్స్ అని ఒకటి ఉందండి. ఇండెక్స్ ఈక్వల్ టు అక్కడ లిస్ట్ పాస్ చేసామనుకోండి. సో ఇక్కడ 0, 1, 2 ఉంది. నేను 1, 2, 3 పాస్ చేశానంటే. సో రన్ చేద్దాం. చూసారా, 1, 2, 3 వచ్చేసినాయి. సో అలాగా మనం మల్టిపుల్ కాలమ్స్ని ఈ డేటా ఫ్రేమ్లోను, సింగిల్ కాలమ్స్ని ఆ సిరీస్లోను కన్వర్ట్ చేసి మనం ఈ డేటాని మనకు నచ్చినట్టుగా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో అనలైజ్ చేయడానికి మనం ఇంకా కొన్ని ఫంక్షన్స్ నేర్చుకోవాలండి, ఇంకా ముందున్నాయి. సో పాండాస్లో ఇలాంటివి డేటా అనలైజ్ చేయడానికి మనకి చాలా రకాలైన ఫంక్షన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ మనం అసలు సిరీస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం తెలుసుకున్నాం. అంటే మనకు ఒక ఎరే వచ్చిందనుకోండి, ఆ ఎరేని తీసుకుని డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, డేటా ఫ్రేమ్ను క్రియేట్ చేయడం వల్ల మనకు లాభం ఏంటండి, ఒక ఎక్సెల్లో ట్యాబ్లర్ ఫార్మాట్ లాగా మనకి డేటా విజువలైజ్ అవుతుంది అనమాట. అర్థమైందండి మీకు? సో అందుకనే ఈ పాండాస్ యూజ్ చేసి మన డేటాని ఎక్సెల్లో ఎలా అయితే విజువలైజ్ చేస్తామో, ఎలా ఫీల్ అవుతామో, ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో సేమ్ అదే ఫార్మాట్లో ఈ పాండాస్లోకి మనం కన్వర్ట్ చేసాం అనుకోండి డేటాని, అదే ఫీల్ మనకు వస్తుందండి. ఓకే అండి. సో అదండి నాకు తెలిసింది, నేను చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.